లేదు. రైట్ అండి. మానవతారాయ్ గారు, మీరు చెప్పండి. ఈ కుంభమేళా తొక్కిసలాట వెనుక కుట్ర జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి, మీరేమంటారు? ఇప్పుడు చేసిన తప్పు నుంచి తప్పించుకోవాలంటే ఎవరి మీద ఎవరి మీద నింద వేయాలి. నేను ప్రత్యక్షంగా నరకయాతన అనుభవించాను కుంభమేళాకు. నేను ఇప్పుడు తెలంగాణలో అడుగుపెట్టిన ఆదిలాబాద్ లో ఉన్నా. మౌన అమావాస్య రోజు స్నానం చేద్దాము, పితృదేవతల తర్పణ ఇద్దాము అని చెప్పేసి కుంభమేళా ప్రారంభమైన రోజు ఏది మంచి రోజు అంటే 29 అంటే మేము ముందే బయలుదేరి 24 బయలుదేరి 25 చేరుకున్నాం. ఆ చేరుకోవటం ప్రయాణం మొత్తం కూడా ఆటంకాలు. ఇక్కడ నుంచి సాఫీగా సాగింది. ఇక ఉత్తరప్రదేశ్ రేవా జబల్, మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తర్వాత ఉత్తరప్రదేశ్ లో ప్రవేశించిన తర్వాత ఇక అంతా లోపలికి మేము ఎందుకంటే ముందు బయలుదేరినాం కాబట్టి మేము నగరంలో ప్రవేశిస్తున్నాం. అలాంటి వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారు, ముందు 29 కన్నా ముందు బయలుదేరితే బాగా చెప్పి అందరూ వాహనాలు వేసుకొని బయలుదేరారు. నేను 2 బ్రిడ్జిలు ఉంటాయి ప్రయాగరాజులో. ఆ 2 బ్రిడ్జిలు ఒక బ్రిడ్జి మీద నుంచి ఇంకో బ్రిడ్జి మీదకి పోయే లోపు దాదాపు 8 గంటలు పట్టిందండి. నగరంలోనే ప్రయాగరాజు నగరంలో 8 గంటల ప్రయాణం పట్టింది. పూర్తిగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందింది. పోలీసులు వాళ్ళకి చేతగాంతనం బట్టబయలైంది. వాళ్ళు మన పోలీసులాగా తెలంగాణ పోలీసులు నేను చూసిన మన సంక్రాంతికి ఆంధ్ర పోయేటప్పుడు కానీ ఎక్కడైనా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వాళ్ళు 1 గంట వ్యవధిలోనో 2 గంటల వ్యవధిలోనో మొత్తం ట్రాఫిక్ మొత్తం పంపించే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు పంపించలేదు. నాతో పాటు విద్యార్థి నాయకులు స్కాలర్లు వచ్చారు. నా కారులో పోయినప్పుడు వెళ్ళిన తర్వాత మా వాళ్ళు ఎదిగి అక్కడ ట్రాఫిక్ ని నియంత్రించి అటు మా కారు ముందుకు పోయే విధంగా చేసాం. అయితే అక్కడి నుంచి మాకు 19వ సెక్టర్ అని చెప్పి త్రివేణి సంగమం దగ్గరే ఒక అఖాడా సంబంధించిన బాబాజీ మహారాజ్ గారు మాకు ఆతిథ్యం ఇచ్చారు. గురువరిలు వారు ఆతిథ్యంలో కూడా ఉన్నాం అక్కడ. అయితే అక్కడ మూత్రశాలలు, మరుగుదొడ్లు అపరిశుభ్రమైనటువంటి పరిస్థితులు. చాలా మంది కూడా ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితి. నిలుపుదల అసలు మా మలమూత్రాదులు కూడా నిలుపుదల చేసుకున్నటువంటి పరిస్థితి అక్కడ. ఎక్కడ చేయిది కాదు, ఎక్కడ పోయిది కాదు. తర్వాత ఒక రకమైనటువంటి ఇసుక ఆడ సంగమం కాబట్టి ఒక తుమ్ము రేణువులు మొత్తం కూడా గాళ్ళు వెద్దలినట్టు మొక్కాలకి మొత్తం జుట్టు కూడా తగులుతున్నామా అజాలు నడుస్తుంటాయి. అయితే సామాన్యుల గురించి పట్టించుకోలేదు. అక్కడ మేము గమనించింది ఏంటి, మాకు 2 కిలోమీటర్ల దూరంలో మాకు కార్ పార్కింగ్ దొరికింది. ఆ సంగమం దగ్గరే మాకు బస పడుకోవడానికి, గంగా స్నానం చేయడానికి అఖాడా గారు, జూనా అఖాడాకి సంబంధించిన వారు మాకు ఆశ్రయం ఇచ్చిన బాబా గారు, వారి సన్నిధిలో మేము చక్కగా సంగమం వ్యయ ప్రయాసాలు కూర్చుపోయినాం. అక్కడికి పోయేటప్పుడు అన్ని సమస్యలే. రేకుల 7,500 కోట్లు ఖర్చు పెట్టారంట. 7,500 కోట్లు ఖర్చు పెట్టి రేకుల దారులు వేశారు. ఆ రేకుల దారులు ఊసిపోయినాయి, మొత్తం ఊడిపోయినాయి. అసలు చాలా తగులుతున్నాయి. అసలు విఐపీలకు మర్యాద చేస్తారు తప్ప సామాన్యులు పట్టించుకోనట్లేదు. ప్రముఖుల కోసము ప్రముఖుల వాహనాలు వస్తున్నాయి. ఆ వాహనాల కోసం జనాన్ని ఆపుతున్నారు. రైల్వే స్టేషన్ నుంచి జనాలు కిక్కిసి వస్తుంటే కాలు తీసి కాలు వేయలేనటువంటి పరిస్థితి. అంటే 2 రోజుల ముందే ఈ పరిస్థితి ఉంటే మరి 29వ తారీఖున మౌని అమావాస్య రోజు మరింత ఉధృతమైందని చెప్పి పోలీసులు పక్క నుంచి పక్క రాష్ట్రాల నుంచా కేంద్ర బలగాలు ఇంకా అదనంగా తెప్పించుకొని జనాన్ని క్రమమైన పద్ధతిలో ఒక దగ్గర కొంతమందిని పోగు చేసి మళ్ళీ క్రమక్రమంగా పంపించినట్లయితే బాగుండేది. అక్కడ ఏమైంది, ఆ నియంత్రణ లేదు. ఆ నియంత్రణ లేకపోవడం వల్ల నేను కూడా ఏం చేస్తావు, 29 దాకా ఉండే పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు ఉపయోగించుకునే పరిస్థితి లేదు, మూత్రశాలకు పోయే పరిస్థితి లేదు, కాలు తీసి కాలు వేసే పరిస్థితి లేదు. కాబట్టి ఏం చేద్దామని చెప్పి ఇదే మంచి రోజు దేవుడా అని చెప్పేసి ఆ త్రివేణి సంగమాలకు మునిగేసి మేము అక్కడి నుంచి ఏం చేయాలి 29 దాకా అని చెప్పి మళ్ళీ అయోధ్య బయలుదేరితే అందరు కూడా మాలాంటి వాళ్ళు మళ్ళీ అయోధ్య బయలుదేరారు. మొత్తం ట్రాఫిక్ జామ్, ఎటు పోయినా ట్రాఫిక్ జామ్. అయోధ్య పోవడానికి 150-170 కిలోమీటర్ సుమారు ఉన్నది. మాకు 7-8 గంటల ప్రయాణం పట్టింది. అక్కడ నుంచి అయోధ్య రాముని దర్శించుకున్న తర్వాత వారణాసి పోదామంటే వారణాసి గూగుల్ మ్యాప్ లో కూడా సందు గుంతుల్లో కూడా ట్రాఫిక్ జామ్ అయి ఉన్నాయి. వారణాసి కూడా అష్ట కష్టాలు పడి అటు కూడా పోయినాం. కాబట్టి అక్కడ నా ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు, మా ఇందులో రాజకీయాలు కాదు. తప్పు జరిగింది, చాలా బాధాకరం, దిగ్భ్రాంతికరమైన అంశం అది. కాబట్టి మనం ఇంత గొప్పలు చెప్పుకున్నప్పుడు ఇన్ని వేల కోట్లు 7,500 కోట్లు ఖర్చు పెట్టింది దేనికోసం? అక్కడ 45 కోట్ల మంది వస్తే 2 లక్షల కోట్లు, 2 లక్షల పైన మానవతారాయ్ గారు. ఓకే అండి, ఓకే.